సహజంగా కళ్ళు తాటి చెట్టుకు ఈత చెట్టుకు రావడం చూస్తుంటాం. కానీ గద్వాల్ జిల్లా గట్టు మండల చాగదొన గ్రామం అటవీ ప్రాంతంలో వింత సంఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు నుండి కళ్ళు రావడాన్ని స్థానికులు గుర్తించారు. వేప చెట్టుకు కళ్ళు రావడాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతుందన్నట్టు గ్రామస్తులు వేప చెట్టుకు పూజలు సైతం మొదలుపెట్టారు. ఈ వింతను చూడటానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు చాగదొనకు చేరుకుని వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. విజయవాడ జరుగు చిత్తుకొస్తాడు అట్లా మొత్తం అట్లే కొట్టు ఇట్లా కొట్టి మనం ఫోటోలు దిగి ఇట్లా సంగతి ఏముంది నురుసు కింద వరకు కింద భూమి పని చేయాలి లోట కడదామా కట్టాలంటే ఇది దీని లోటలేక రా దీని ఫోటో వచ్చేది దానికి ఒకటి ఏమన్నా స్లిప్ పెట్టాలి అల్లొట్టంత కాదు. రైతు నగేష్ మమ్మల్ని పెద్ద మనుషులు సంప్రదించి పిలిచినాడు. ఎందువల్ల అంటే నా దొడ్లో యాప చెట్టుకి ఒక 5 రోజులు ఉండి కళ్ళు తీరు కారుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇదవుతుంది. మరి దానివల్ల ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది. ఇదేం ప్రకృతి ఇది కల్పితం కాదు, ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు దీనికి సంబంధించిన అధికారులు. అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము. దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాగదోనికి పక్కలే ఉంటుంది దొడ్డు వచ్చి చూసి దీనికి ఎందువల్ల దీన్ని ఒక పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంటే ఎందుకు ఇట్లా కారుతుంది అనేది మరి దేనివల్ల అది కారుతుంది, దీనికి వాస్తవం ఏమి, దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతులు అంటున్నారు. అందుకనుక సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చెట్టు కానీ అగ్రిచరులు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరడమైనది.